ఏమై ఉంటుందంటావు డోరేమాన్? అది ఇందాక నుంచి మెరుస్తూనే ఉంది, అస్సలు ఆగను కూడా ఆగలేదు. అదే కదరా షించాన్, ఇందాక నుంచి మెరుస్తూనే ఉంది, ఆగను కూడా ఆగలేదు. కానీ మనం అక్కడికి వెళ్లే ముందు రే వద్దురా బాబు, మళ్ళీ మనకి ఏమైనా ప్రమాదం జరగచ్చు షించాన్, అందుకని అంతకుడు బాబు వచ్చినంత వరకు ఆగుదాం. ఆగరా బాబు, ప్రతి దానికి భయపడిపోతూనే ఉంటావు. నేనేం లోపలికి వెళ్ళిపోలే, జస్ట్ బయట నుంచి పరిశీలిద్దాం. పరిశీలించిన తర్వాత అదేంటో క్లియర్ గా తెలుస్తుంది కదా. అబ్బా వీళ్ళ నస తట్టుకోలేకపోతున్నాను. ఏంట్రా మీ గొడవ? ఇందాక నుంచి నువ్వు ఒకటే వాగుతూ ఉన్నారు. అరే ఏంటబ్బా ఇది? అమ్మ బాబోయ్, రే ఇంటి దగ్గర ఏం చేశారా బాబు? మొత్తం ఆ పొగలేంట్రా, ఏదో మెరుస్తూ కనబడుతుంది. అది తెలియ కింద నుంచి బుర్ర కూకుంటున్నావు అంతకుడు బాబు, అదేంటో నువ్వే చెప్పొచ్చు కదా. అంటే ఇది మీరు చేయలేదా? మరి ఎలా వచ్చినట్లు ఇక్కడికి? మీరంతా సోది చెబుతున్నారా? కానీ లోపలైతే ఏదో ఉన్నట్లు అనిపిస్తుంది నాకు. ఏంటది? ఏదో నీడలా కనిపిస్తుంది. నీడేనా? లేకపోతే అరే ఇది ఎక్కడో చూసినట్టుంది. వామ్మో స్క్విడ్ డాల్! అరే ఇలా ఎలా వచ్చిందబ్బా? ఓరి నాయనో, చూడ్డానికి అది టెలిపోర్ట్ లా ఉంది. ఏంటి స్క్విడ్ డాల్ సడన్ గా ఇలా వచ్చి మమ్మల్ని భయపడుతున్నావేంటి? వామ్మో అంతకుడు బాబు, ఆ స్క్విడ్ మునిపట్ల లేదు, ఇప్పుడు కొంచెం షార్ట్ అయ్యి కొంచెం ఏదో భయంకరంగా కనబడుతుంది. ఏంటి నా కంటికి? నాకు కూడా కొంచెం భయంకరంగా కనబడుతుంది. నాకేదో డౌట్ కొడుతుంది అంతకుడు బాబు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బెటర్ ఏమో. అరే నేను కోపంలో ఉంటే అలానే ఉంటుంది. ఎందుకు అంతలా భయపడుతున్నారు? నేను ఒక విషయం చెప్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఏంటో తెలుసా, మన అవెంజర్స్ అందరూ కిడ్నాప్ అయ్యారు. అదే కాకుండా ఫేక్ అవెంజర్స్ వచ్చేసి లాస్ సెంటర్స్ మొత్తం నాశనం చేస్తున్నారు. ఏంటి అవెంజర్స్ కిడ్నాప్ అయ్యారా? ఏం మాట్లాడుతున్నావు? పొద్దు పొద్దున్నే జోకులు వేస్తావు ఏంటి స్క్విడ్ డాల్? రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఆడదామని చెప్పేసి కొత్త ప్లాన్ ఏదో వేసినట్లుందిరా. రే మీరాగండి, తనేదో చెప్పాలనుకుంటే మీరేంట్రా జోకులు వేస్తున్నారు? అదే కాకుండా రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఎప్పుడు ఆపేసింది. దాని ఇప్పుడు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. స్క్విడ్ డాల్ ఏం జరిగింది చెప్పు. అది అది నా నోట్ అంటే చెప్పడం కాదు, ఏం జరిగిందో మీరే చూడండి. లాస్ సెంటర్స్ మొత్తం ఈ ఫేక్ అవెంజర్స్ ఏం చేస్తున్నారో చూడండి ఒకసారి. అరే అంతకుడు బాబు, మన ఐరన్ మ్యాన్ మామ, వామ్మో చూడు, ప్లేన్స్ మొత్తం ఎలా బ్లాస్ట్ చేసి పడేస్తున్నాడు. అయితే స్క్విడ్ డాల్ చెప్పిందంతా నిజమే అనుకుంటారా షించాన్? అదే కదరా డోరేమాన్, చూడు ఇక్కడ థోర్ వచ్చేసి ఎంత దారుణంగా స్మాష్ చేస్తున్నాడు బోట్స్ ని. పాపం ఫిషర్ మ్యాన్స్ అందరు లైఫ్ స్పాయిల్ చేస్తున్నాడు రా వీడు. ఓరి నాయనో, మొత్తం అన్ని ఎంత ఘోరంగా కొడుతున్నాడు. ఇంకా ఇదేం చూసారు? ఇక్కడ చూడండి, ఈ హల్క్ వచ్చేసి మొత్తం థండర్ క్లాప్ యూజ్ చేసి పెద్ద హైవే మీద ఉన్నటువంటి ప్రతి వెహికల్ ని స్మాష్ చేస్తున్నాడు. అయినా వీళ్ళందరూ ఎవరు? మన అవెంజర్స్ అందరినీ కిడ్నాప్ చేసి వీళ్ళెందుకు ఈ విధంగా మారారు? కొంపదీసి లాస్ సెంటోస్ ఏమైనా ఏళ్దామని చెప్పేసి చూస్తున్నారా ఏంటి? ఖచ్చితంగా అయి ఉండొచ్చు, ఎందుకంటే ఈ లాస్ సెంటర్స్ మీద చాలా మందికి కన్నుంది కదా. చూడు ఇక్కడ ఫ్లాష్ వచ్చేసి ఎంత ఘోరంగా కొడుతున్నాడు. ఓరి నాయనో, మొత్తం పెద్ద పెద్ద సుడిగుండాలు యూజ్ చేసి మరి ఎంత దారుణంగా నాశనం చేశాడు చూడు పోలీస్ స్టేషన్ ని. పాపం రా, ఎప్పుడు మంచి చేసేటువంటి అవెంజర్స్ మీద ఇప్పుడు ప్రతి ఒక్కరికి బ్యాడ్ ఒపీనియన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ సూట్స్ మీద వీళ్ళందరూ ఇంత ఘోరాలు చేస్తున్నారు కదా. ఓరి నాయనో, చూడు ఈ స్పైడర్ మ్యాన్ సూట్ వేసుకున్నాడు మొత్తం మిలిటరీ బేస్ అంతా నాశనం చేస్తున్నాడు రా. ఇప్పటికైనా నమ్మావా ఫ్రాంక్లిన్ నేను చెప్పేదంతా నిజమని? నమ్మాను స్క్విడ్ డాల్, ఆల్రెడీ నువ్వు చెప్పినప్పుడే నేను నమ్మాను. కానీ ఇంత క్లియర్ గా చూసినాక ఖచ్చితంగా నమ్మాల్సిందే. కానీ ఇప్పుడు మన అవెంజర్స్ అందరూ ఎక్కడున్నారు? వాళ్ళని కిడ్నాప్ చేసి ఎక్కడ పెట్టారు? అదే కాకుండా వీళ్ళందరినీ ఆపడం ఎలా? అందుకనే కదా ఫ్రాంక్లిన్ నేను ఇక్కడికి వచ్చింది. వాళ్ళంతా ఎలా అయినా సరే పట్టి మన అవెంజర్స్ అందరినీ కాపాడాలి. కానీ నా దగ్గర అయితే పవర్ ఉంది, కానీ అది యాక్టివ్ లో లేదు. ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదు. ఏంటి స్క్విడ్ డాల్, పవర్ యాక్టివ్ లో లేదా? అయితే యాక్టివేట్ చేయు. రే షించాన్, తను చెప్పింది అర్థమైందా నీకు? యాక్టివ్ లో లేదంటే అసలు యాక్టివేట్ చేయడానికి కూడా అవ్వట్లేదని చెప్పేసి అంటున్నామే. అవునా, ఇందులో అంత మీనింగ్ ఉందా? సరే సరే, అయితే నాకైతే ఒక ఐడియా వచ్చింది. మన లెస్టర్ మామ్ దగ్గరికి అయితే వెళ్దాం, అతనే మనకి ఏదో ఒక ఉపాయం అయితే చెప్తాడు. ఓకే గైస్, మనమైతే మొత్తానికి స్టార్ట్ అయిపోయాము. మన యొక్క స్క్విడ్ డాల్ యొక్క పవర్స్ వచ్చేసి యాక్టివేట్ చేయించడానికి తొందరగా మన లెస్టర్ దగ్గరికి అయితే వెళ్దాం. ఖచ్చితంగా ఏదో ఒక ఉపాయం అయితే చెప్తాడు. లెట్స్ గో. అరే అంత కూడా నువ్వు అనుకున్నంత ఈజీ కాదురా. నేనేం చెయ్యలేను. ఆ పవర్స్ గురించి వాటి గురించి నాకేం ఐడియా లేదు. ఇంకొక సహాయం ఏమైనా కావాలంటే చెప్పు, చేస్తాను, అంతేగాని ఇది నా వల్ల కాదురా. రే లెస్టర్, ఏంట్రా అంత మాట అనేసావు? నువ్వు ఒక్కడు వేరే మాకు ఇప్పుడు దిక్కు. ప్లీజ్ ఏదో ఒక విధంగా నువ్వే హెల్ప్ చేయాలరా. అవును లెస్టర్ మామ, నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు. మన అవెంజర్స్ అందరూ మళ్ళీ బ్యాక్ వస్తారు, నాకు నమ్మకం ఉంది. ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యు. లెస్టర్ మామ ఏమైనా చెయ్యాలనుకున్నా కూడా ఏం చేయగలి చెప్పరా? అతను ఏమైనా పవర్స్ అప్గ్రేడ్ చేస్తాడు ఏంటి? లెస్టర్ మామ ఒక పని చెయ్యి, టోనీ మామకి ఎలా అయినా సరే కాల్ కలపడానికి ట్రై చేయి, లేకపోతే మైక్రోఫోన్ కైనా కాల్ కలుపు.
లైన్ కలపడం అయితే నాకు ఈజీయేరా, కానీ వాడి యొక్క నేము అలానే అన్ని క్లియర్ గా కావాలి. అప్పుడే వాడికైతే లైన్ కలపగలను, లేకపోతే మనమైతే వాడిని ఎగ్జాక్ట్ గా చేరుకోలేము. అయితే టోనీ మామ పేరు చెప్పమంటావా? నాకైతే పూర్తిగా తెలుసు, టోనీ స్టార్క్, అదే అతని పేరు. రే అది పూర్తినేం కాదురా, ఇంకా పూర్తినేం చాలా ఉంది. రే నేను చెప్తాను, అది నోట్ చేసుకో. యాంథోనీ ఎడ్వర్డ్ టోనీ స్టార్క్. అది కొట్టేసి వాడి యొక్క మైక్రోఫోన్ కి అయితే కనెక్ట్ చేయి, అప్పుడు ఎగ్జాక్ట్ గా కనెక్ట్ అవుతుంది. ఓకే, యాంథోనీ ఎడ్వర్డ్ టోనీ స్టార్క్. ఓకే, మొత్తానికి ఫుల్ నేమ్ కొట్టేశాను. ఎస్, మొత్తానికి వచ్చేసింది. మనమైతే ఇంకా కాల్ మాట్లాడొచ్చు. లేట్ చేయకుండా నేనైతే కనెక్ట్ చేస్తాను. ఇదిగోరా అంత కూడా తీసుకొని మాట్లాడు. హలో టోనీ, ఎక్కడున్నావురా? హలో, రే టోనీ, వినబడుతుందా నా వాయిస్? వినబడుతుందిరా ఫ్రాంక్లిన్. ఇక్కడ చాలా అంటే చాలా ఘోరంగా ఉందిరా. మొత్తం మమ్మల్ని బంధించేశారు. తొందరగా వచ్చి హెల్ప్ చేయండి రా. ఎలా అయినా మమ్మల్ని కాపాడండి. మేమేం చేద్దామన్నా చేయలేని పరిస్థితిలో ఉన్నాం. నువ్వేం వర్రీ కాకురా, మీ అందరినీ కాపాడతాం. ఎలా అయినా సరే మిమ్మల్ని అయితే బయటికి తీసుకొస్తాం. ఆ పనిలోనే ఉన్నాం కూడా. నువ్వు స్క్విడ్ డాల్కి వచ్చేసరికి పవర్స్ అయితే ఉన్నాయి, కానీ అవి యాక్టివేట్ చేయాలంటే ఎలా చేయాలో అర్థం కావట్లేదు. నువ్వేమైనా హెల్ప్ చేస్తావేమని చెప్పేసి నీకైతే ఫోన్ కలిపాం. లేట్ చేయకుండా చెప్పరా, మళ్ళీ నీకు ప్రాబ్లం అవుతుంది. ఓహో, పవర్ యాక్టివేషనా? సరే, నేనైతే ఒక కోడ్ చెప్తాను. అప్పుడు మీరైతే ఆ స్క్విడ్ డాల్ యొక్క పూర్తి నేమ్ కొట్టి ఆ యొక్క కోడ్ అయితే ఎంటర్ చేయండి. ఓకేనా? అప్పుడు పవర్ వచ్చేసి యాక్టివేట్ అవుతుంది. కోడ్ వచ్చేసి 5559. ఓకేనా? ఓకే, నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఈ యొక్క కోడ్ కొట్టాలి. ఓకే టోనీ, థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఇదే విధంగా చేస్తాను. మీరైతే మర్చిపోకండి, ఈ హంతకుడు వస్తాడు, మీ అందరినీ కాపాడతాడు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ రెస్టర్. అదే కాకుండా నీతో అయితే ఇంకొక విషయం మాట్లాడాలి. ఇప్పుడు ఈ ఫేక్ అవెంజర్స్ అందరూ ఉన్నటువంటి లొకేషన్ అయితే నాకు తెలియాలి. ఆ లొకేషన్స్ కూడా నువ్వైతే వాట్సాప్ లో పెట్టే. ఓకేనా? ఓకేరా ఫ్రాంక్లిన్, ఆ పని మీద ఉంటాను. నువ్వు మాత్రం జాగ్రత్త రే. నువ్వేం వరీ కాకు లక్ష్మణ మామ, అంతకుడు బాబుకైతే ఏం కాదులే, మేమందరం ఉన్నాం కాబట్టి నో వరీస్. అంతకుడు బాబు పద, మన టోనీ మామ ఇంటి దగ్గరికి వెళ్ళి లేట్ చేయకుండా పవర్ వచ్చేసి యాక్టివేట్ చేద్దాం. లెట్స్ గో. ఓకే, మనం వచ్చేసి ముందుగా నేమ్ అయితే ఎంటర్ చేయాలంట. అది ఎంటర్ చేసిన తర్వాత ఆ కోడ్ అయితే కొట్టాలంట. అప్పుడే పవర్ అయితే యాక్టివేట్ అవుతుంది. స్క్విడ్ డాల్, నువ్వు బాగానే ఉన్నావు కదా? ఒకసారి నీ యొక్క పూర్తి నేమ్ చెప్తావా నాకు? నా యొక్క పూర్తి నేమ్ కాదు కానీ నా రియల్ నేమ్ చెప్తాను, అది కొట్టండి. యంగ్ హీ, YOUNGHEE, అది నా పూర్తి నేమ్. ఓరి నాయనో, అంతకుడు బాబు చూసావా? యంగ్ హీ అంట. ఇప్పుడుకొచ్చి మనకి తెలియని కూడా తెలియదు, స్క్విడ్ డాల్ అని చెప్పేసి అనుకుంటున్నాం. పేరు వచ్చేసి యంగ్ హీ అంట. YOUNGHEE. అది కొట్టినట్లయితే మనమైతే కోడ్ యాక్టివేట్ చేసుకోవచ్చు. చూసుకో, తేడా వచ్చిందా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. నో వరీ రషించాన్, ఆల్రెడీ నేనైతే ఎంటర్ చేసేసాను. కోడ్ కూడా కొట్టేస్తున్నాను. 559. ఓకే, ఎంటర్ చేసేసాను. ఒకసారి చూడు. వామ్మో, ఏంటి ఇక్కడ స్క్విడ్ డాల్ అలా కొనేసుకుంటుంది? అటు అటు తిరుగుతూనే ఉంది. స్క్విడ్ డాల్, నువ్వు బాగానే ఉన్నావా? వామ్మో, ఏమైందిరా బాబు అలా తిరుగుతుంది? ఏమవుతుందిరా బాబు నాయనో? అంతేగా బాబు, స్క్విడ్ డాల్ తల మీద చూసావా? ఏదో పొగలా వస్తుంది. నాకు తెలిసినంత వరకు పవర్ అయితే యాక్టివేట్ అయిపోయింది అనుకుంటా. అవునరా షించాన్, మొత్తం పొగలు బయటకు వచ్చేస్తున్నాయి. అంటే స్క్విడ్ డాల్ వచ్చేసి ఇప్పుడు ఫుల్ పవర్స్ ఉన్నటువంటి స్క్విడ్ డాల్. ఇక మీదట అవెంజర్స్ అందరూ ఎంత చూడొచ్చు, అదే ఆ ఫేక్ అవెంజర్స్. ఎస్, ఇక మీదట వాళ్ళంతా చూడొచ్చు. మొత్తానికి నాకు పవర్స్ అయితే వచ్చేసాయి. ఫ్రాంక్లిన్, ఇంకా బయలుదేరదామా మనం? ఓకే, ముందుగా వచ్చేసి మనకైతే ఒక లొకేషన్ కూడా వచ్చేసింది. ముందుగా ఎక్కడికి? హో, ఫేక్ స్పైడర్ మ్యాన్ అంట. వాడి యొక్క లొకేషన్ అయితే పెట్టాడు. మన లెస్టర్ అయితే అక్కడికి వెళ్దాం. ఇదిగో స్క్విడ్ డాల్, మరీ చెప్తున్నాను, మనం దుమ్ము దులిపేయాలి అంతే. పవర్ యాక్టివేట్ అయిపోయింది కాబట్టి మన స్క్విడ్ డాల్ చూసుకుంటుంది. మనం వరి అవ్వాల్సిన పని లేదు. అంతకుడు బాబు పద, ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం. ఓకే, లొకేషన్ వచ్చేసి ఇక్కడే చూపిస్తుంది. అదిగో అక్కడ ఒక ఇల్లు కనబడుతుంది కదా, ఆ ప్లేస్ దగ్గర అయితే ఉన్నట్లు చూపిస్తుందిరా. అయితే మనం ఈ సైడ్ పార్క్ చేద్దాం. మన స్క్విడ్ డాల్ వచ్చేసి వాడి అంతా చూస్తుంది. మనం ఎక్కడి నుంచే చూడొచ్చు. అవునంతకుడు బాబు, షించాన్ చెప్పింది కరెక్టే. కార్ ఇక్కడ ఉంచేసి మనం అక్కడి నుంచి చూద్దాం. స్క్విడ్ డాల్ జాగ్రత్త. తను జాగ్రత్తగానే ఉంటుందిరా, ఎందుకంటే పవర్స్ ఉన్నాయి కాబట్టి. మనమే ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం వాడు మనల్ని చూసినా కూడా గట్టిగా దెబ్బలు తినేస్తాం. అందుకనే మనమైతే ఆచి తూచి మనమైతే అడుగేయాలి. కానీ అక్కడ చూసావా అంతకుడు బాబు, వాడు దజ్జాగా ఎలా కూర్చొని ఉన్నాడో. అదే కాకుండా పక్కన చాలా అంటే చాలా డబ్బు కట్లు కూడా ఉన్నాయి. ఎంతమందిని చంపాడే ఏంటో పాపం ఈ డబ్బు కోసం, దొంగ వెధవ. స్క్విడ్ డాల్, లేట్ చేయకుండా వాడి అంత చూడు. నాకు వాడిని చూస్తుంటే చాలా కోపం వేస్తుంది. ఆ కోపాల గురించి పక్కన ఉంచితే మనం ఎలా అయినా సరే వాడిని డిఫీట్ చేయాలి. అది మన యొక్క టార్గెట్. ఓకేనా స్క్విడ్ డాల్? వాడైతే కొంచెం రివర్స్ కూర్చొని ఉన్నాడు కాబట్టి నువ్వు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి ఒక్క తన్ను. ఓకేనా? ఓకే
ఓకే నేను చూసుకుంటాను. రేయ్ అయిపోయావరా, ఎంత ధైర్యం రా నీకు? మా అవెంజర్స్ ని కిడ్నాప్ చేస్తారా మీరు? ఈ రోజు నా చేతుల్లో చచ్చారా మీరు? వదిలిపెట్టావు ఏంటే దొంగ మొహందానా? భయమా? ఎదురు దెబ్బ తీయకుండా దొంగ దెబ్బ తీస్తున్నావు. ఆహా ఎలా కొడుతుందో చూడు మన స్క్విడ్ డాలు. యంగ్ హీనా మజాకనా చూసావరా డోరేమాన్ చిరగొట్టేసింది. అవును షించాన్ మామూలుగా కొట్టట్లేదు, వాడికి చొక్కలు కనబడుతున్నాయి. మీరిద్దరూ అవే చూస్తున్నారా, కానీ వాడు ఎలా బతిమలాడుకుంటున్నాడు చూసావా? అది మీరు చూడట్లేదు. చూడు, అరే ఓ నో వే, మన స్క్విడ్ డాల్ కొడుతున్నాడు రా వాడు. అమ్మా నన్ను చంపుతామని చూస్తావా? ఈరోజు చూడే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. ఈ చెరువులో ముంచేస్తాను. అరే ఏంటంతేడు బాబు, స్టార్టింగ్ లోనే మనం అనుకున్నది జరగట్లేదు, మరి ఎంత ఘోరంగా కొడుతున్నాడు వాడు. రేయ్ నువ్వు అయిపోయావు నా చేతుల్లో. కొంచెం మెల్లగా రా, మెల్లగా. వాడు విన్నాడంటే మన స్క్విడ్ డాల్ తో పాటు మనల్ని కూడా కొడతాడు. కానీ ఏంట్రా వాడు మరి ఎంత దారుణంగా కొడుతున్నాడు. ఈ రోజు నీకు 7 చెరువుల నీళ్లు తాగించేస్తాను. ఎంత ధైర్యమే నన్నే కొడతావా? నన్ను కొట్టాలంటే ఎంత ధైర్యం రావాలో తెలుసా? నిన్ను కూడా ఈరోజు చంపేసి పార్సల్ కట్టించి నేను నీ కిడ్నీలు కళ్ళు అమ్మేసి ఎక్కువ డబ్బు సంపాదిస్తాను. ఒకే ఒక్క ఛాన్స్ కోసం చూస్తున్నా. అబ్బా అయ్యో అబ్బాయి, చాలా దారుణంగా కొడుతున్నాడు. కానీ నేను నిన్ను వదిలిపెట్టండి రే, చచ్చావు నా చేతుల్లో. పాపం రా, స్క్విడ్ డాల్ కి కొంచెం స్ట్రెంత్ సరిపోలేదనుకుంటా. అదే కాకుండా నాకు తెలిసినంత వరకు పవర్స్ ఇప్పుడే ఆన్ చేశాం కదా, అందుకనే ఏమైనా ప్రాబ్లం అయి ఉండొచ్చేమో. అయ్యుండొచ్చు కాదంతకుడు బాబు, ప్రాబ్లం అయినట్లుంది. చూడు మన స్క్విడ్ డాల్ వచ్చేసి ఎలా విజృంభిస్తుందో, చుక్కలు చూపించేస్తుంది వాడికి. అది కొట్టు స్క్విడ్ డాల్, గట్టిగా కొట్టు. అది అలా నోటితో కొరికేసి వాడి పవర్స్ అని లాక్కో. నోవే, నేను కష్టపడి సంపాదించుకున్నా నీ పవర్స్. ప్లీజ్ వదిలిపెట్టు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. లేదు ఏం లేదురా, ఏం లేదు. నన్నే కొడతావా నువ్వు? నా దగ్గర ఈజీగా చావాల్సిన వాడివి ఇప్పుడు నీకు నరకం చూపించి మరి చంపుతున్నా. ఇదిగో నీతో పాటు మిగతా ఫేక్ అవెంజర్స్ ని కూడా ఇలానే చంపుతాను. మొత్తానికి వీడిని చంపేసా. ఓరి నాయనో, మొత్తానికి స్క్విడ్ డాల్ సాధించింది. కానీ ఏంటి స్పైడర్ మ్యాన్ లా ఎగురుతుంది? ఇంకేంటి, మన యంగ్ హీ అయినటువంటి స్క్విడ్ డాల్ కి పవర్స్ వచ్చేసాయిరా. స్పైడర్ మ్యాన్ పవర్స్ తో ఇంకా నెక్స్ట్ అవెంజర్స్ అయితే కుమ్మి కుదిపేస్తుంది. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ పవర్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయి కాబట్టి నెక్స్ట్ ఇంకా ఏ అవెంజర్ అయినా సరే ఈజీగా చుక్కలు చూయేస్తాడు. ఇంకెందుకు మరి ఆలస్యం చేయకుండా నెక్స్ట్ అవెంజర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. వాడు వచ్చేసి ఫ్లాష్, వెళ్ళి వాడిని కుమ్మి పడేయాలంతే. లెట్స్ గో. అరే ఏంటంతకుడు బాబు, పాపం వాళ్ళెవరినో ఎంత దారుణంగా కొడుతున్నాడు చూడు వాడు. చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. చూడు వాడు ఎలా కొడుతున్నాడు, మరి దారుణంగా కాల్తో ఎలా తంతున్నాడు. అదే కాదంతకుడు బాబు, ఆ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సూపర్ కార్లు చూడు. వీడు పాపం ఈ విధంగా ఉన్నటువంటి పెద్ద రిచెస్ట్ మ్యాన్స్ ని ఇలా తన్నేసి కార్స్ గాని డబ్బులు గాని తీసుకుంటున్నట్టున్నాడు వెధవా. మరి ఇంకెందుకు స్క్విడ్ డాల్, వాడు చేస్తున్న అరాచకం అంతా చూస్తున్నావు కదా, వెళ్ళి వాడి ఎంత చూడు. వస్తున్నాడు ఫ్లాష్, ఫేక్ ఫ్లాష్ అయ్యావడా? నాకెప్పుడైనా సరే అనవసరం. ఈ రోజు నీకు చుక్కలు చూపించకుండా వదిలిపెట్టను రా. ఈసారి మాత్రం నువ్వు తన్నులు తినకూడదు స్క్విడ్ డాల్, వాడికే చుక్కలు కనబడాలి. ఒక్క దెబ్బ కూడా నీ మీద పడకూడదు, ఓకేనా? ఎవరివే నువ్వు? వదిలిపెట్టి మర్యాదగా, లేకపోతే నీ అంతు చూస్తాను. నా గురించి నీకు పూర్తిగా తెలీదు, చంపేస్తా. స్క్విడ్ డాల్ గురించి ఇంకా పూర్తిగా తెలియదు అనుకుంటా. పాపం వాడికి చంపేస్తాడంటే చంపేస్తాడు. అదే కదా, వాడు చంపేలోపు వాడి మీద దెబ్బ పడిపోతుంది. అవునవును, దెబ్బ పడిపోతుంది. కానీ ఆ ఫ్లాష్ గడ్ కొంచెం స్పీడ్ ఉంటాడు కాబట్టి మన స్క్విడ్ డాల్ అయితే కొంచెం ఆచి తూచి అటు ఇటు స్పీడ్ గా తిరగాలి. అరే ఈడు మొదలు పెట్టేశాడు అంతకుడు బాబు, చూడు ఎలా కొడుతున్నాడు. అరే ట్రక్స్ కూడా చాలా అంటే చాలా ఘోరంగా నాశనం చేస్తున్నాడు. మంత్రి బాబు, మన స్క్విడ్ డాల్ తో పాటు చాలా మంది చనిపోతున్నారు కూడా. రేయ్ మర్యాదగా వదిలిపెట్టు, నా వల్ల ఈ జనాలకి ఏమైనా అవ్వడం నాకు అస్సలు నచ్చదు. ప్లీజ్ నీకు దండం పెడతాను, నన్నేమైనా చేసుకోవాలని చేయకు. రేయ్ నీకేరా. నాకు అధికారం లేదు, ఏమీ లేదు. నేను ఎందుకు వదిలిపెడతాను? అస్సలు వదిలిపెట్టను. తీసుకోవే. నువ్వు నీ మొహము అచ్చం బొమ్మలాగే ఉన్నావు కదా, నీకు నన్ను చంపాలనిపించిందా? ఈ రోజు నేనేం చేస్తాను చూడు. అంతకుడు బాబు, నాకు తెలిసినంత వరకు మన స్క్విడ్ డాల్ కి మన అవసరం పడుతుందేమో. చూడు మరి దారుణంగా కొడుతున్నాడు. స్క్విడ్ డాల్ డిఫెండ్ కూడా చేసుకోలేకపోతుంది. ఇప్పుడు ఏదో ఒకటి మనం చెయ్యాలి. నువ్వు వర్రీ అవ్వాల్సిన పని లేదురా బాబు, ఎందుకంటే మన స్క్విడ్ డాల్ కంబ్యాక్ అయితే గట్టిగా ఇస్తుంది. అవునరా షించాన్, స్క్విడ్ డాల్ యొక్క కంబ్యాక్ అయితే చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకో తెలుసా, ముందు వచ్చేసి ఆ పవర్స్ అలవాటు అవ్వాలి కదా, అలవాటు అయిన తర్వాత వాడికి చుక్కలు చూపిస్తుంది. కావాలంటే నువ్వే చూడు. రారా, ఈ
ఇప్పుడు చూసుకుందాం. ఇందాక లేదు బాగేవు కదా, నాకు పవర్స్ పూర్తిగా అలవాటు అవ్వలేదు కాబట్టి బతికావు. ఇప్పుడు నీకు ప్రతి పవర్ తోని చొక్కలు చూపించేస్తా, తీసుకోరా. ఓహో కంబ్యాక్ అదర్స్ చూడు ఎలా కొడుతుందో. జై స్క్విడ్డాల్, వాడికి చుక్కలు కనబడాలి. ఎంత ధైర్యం ఉంటే నిన్నే కొడతాడు వాడు. అదే కాకుండా మన లాస్ సెంటోస్ ప్రజలందరికీ హాని కనిపించిన వాడికి చుక్కలు చూపించేయాలి నువ్వు అంతే. ప్లీజ్ వదిలిపెట్టే బాబు. ఏంటే నువ్వేం చేయలేవనుకుంటే మరి ఇంత దారుణంగా కొడుతున్నావు? ఏ బొమ్మ వదిలిపెట్టు. వద్దు వద్దు ప్లీజ్. ఫ్రాంక్లిన్ చూసావా, నా యొక్క పవర్ చూసావా? ఫ్లాష్ యొక్క పవర్స్ అయితే వచ్చేసాయి. సూపర్. ఇప్పుడు నా దగ్గర మొత్తం 3 పవర్స్ ఉన్నాయి. ఒకటి స్పైడర్ మ్యాన్, ఒకటి ఫ్లాష్, అలానే ఇంకోటి వచ్చేసి నా పవర్. ఓహో ఇంకేమి, మన స్క్విడ్డాల్ దగ్గర మొత్తం 3 పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ తోరుని ఎదిరించుకోవడానికి చాలా అంటే చాలా ఈజీగా అవుతుంది. పద లేట్ చేయకుండా ఫేక్ తోరు గడి దగ్గరికి వెళ్ళి వాడికి చుక్కలు చూపిద్దాం. రారా చూసుకుందాం. ఇప్పుడు నీకు ఉంటుంది చూడు. పాపం కొత్త బైక్స్ తీసుకొచ్చినట్టున్నాడు, చూసుకుంటున్నాడు వెదవా. ఏంట్రా మొత్తం జనాల దగ్గర దొంగతనం చేసినటువంటి బైక్సే కదా ఇవన్నీ. అబ్బా ఎంత దెబ్బ కొట్టింది. ఒకే ఒక్క దెబ్బకి వెళ్ళి పడిపోయిందంటే. ఫ్లాష్ పవర్ చాలా బాగా యూజ్ అవుతుంది. అదే కాకుండా అరే ఓరి నాయన అలా కొట్టేస్తున్నాడేంటి? అరే జస్ట్ ఛాన్స్ ఇచ్చిందంటే దుమ్ము దులిపేస్తున్నాడు వీడు. ఎంతైనా తోరుగాడి పవర్ కదరా, చాలా డేంజర్ గా ఉంటుంది. వామ్మో అయ్య బాబోయ్, బంపు దింపేశాడ్రా. ఏంటే దొంగచాటుగా వచ్చి నన్ను కొడతావా? ఎంత ధైర్యం నీకు? ఈరోజు నీకు చొక్కలు చూపించేస్తా. నా యొక్క బైక్స్ అన్ని ఇంత దారుణంగా నాశనం చేసిన నిన్ను ఈరోజు వదిలిపెట్టనే. ఓరి నాయనో, రేయ్ ఏంట్రా దొంగచాటుగా కొట్టకపోతే ఇంకెలా కొట్టమంటావు? నీలాంటి దొంగ వెదవల్ని అలానే కొడతా నేను. ఓరి నాయనో ఎంత హైట్ ఎగిరిందిరా బాబు. అంతగడు బాబు, ఇంత సీరియస్ సిచ్యువేషన్ లో నేనేం జోక్ వేయకూడదు కానీ దాన్ని చూస్తుంటే ఒక పాట పాడాలనిపిస్తుంది. గాలిలో ఊహిసలాడే దీపంలా. సారీ రే షించాన్, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదారా నీకు? గాల్లో కొట్టాడని చెప్పేసి పాట పాడతావా? మన స్క్విడ్డాల్ వచ్చేసి మన అవెంజర్స్ కోసం ఎంత కష్టపడుతుందో చూడు. దాన్ని అప్రిషియేట్ చేయకుండా గాల్లో ఊహిస్తులు ఇది అదని చెప్పేసి పాడుతున్నావు. సరే అంతగడు బాబు సారీ. ఇప్పుడు చూడు ఎప్రిషియేషన్ అంటే ఎలా ఉంటుందో. ఏ స్క్విడ్డాల్ వాడికి చుక్కలు చుక్కలు కాదు అక్కలు కనబడాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిపోవాలి వాడు. మొత్తం ఫ్లాష్ పవర్ అంటే ఏంటో చూపించు. సుడిగుండం తిప్పి పడేస్తున్నావు, అలానే తిప్పి 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 పిప్పి చేసే. ఇందాక లేదో అన్నావు, ఇప్పుడు రారా చూసుకుందాం. ఏదేదో మాట్లాడడం కాదు, చేసి చూపించాలి. తోర్ పవర్ ఉన్నా కూడా నువ్వు నన్నేం చేయలేవు. ఏంటే నువ్వేమైనా అమరురాలా నిన్నేం చేయకపోవడానికి? ఇప్పుడు చూడవే నా గొడ్డలి దెబ్బ. చూసుకో ఎలా ఉంది, బాగుందా? నువ్వు అది చూపిస్తే నేను ఇది చూపిస్తారా? ఇప్పుడు నా దెబ్బ ఎలా ఉందో చూడు. ఎలా ఉంది? మొత్తానికి నా చేతికి చిక్కావు. ఇక నీ పవర్ కూడా నాకు వచ్చేసినట్లే. ఏం కొట్టావు అసలు? బుర్ర పాడు తెలుసా స్క్విడ్డాల్? నువ్వైతే ఇంకా ఆగేదే లేదు. ఇప్పుడు నీకు తోర్ పవర్ కూడా యాడైంది. మొత్తం ఎన్ని? ఫ్లాష్ పవర్, తోర్ పవర్, అలానే స్పైడర్ మ్యాన్ పవర్, నీ పవర్, మొత్తం 4 పవర్స్. ఇప్పుడు ఇంకా ఎవడొచ్చినా కూడా నువ్వు వాడిని కుమ్మి పడేస్తావు. కానీ హల్క్ గడ్ అంటే కొంచెం కష్టమే, ఎందుకంటే ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్త. ఎంత దజ్జాగా కూర్చున్నాడు వాడు. వాడిని మాత్రం వదిలిపెట్టుకు. ఆ ప్లేన్లన్నీ ఎంత మంచిగా పేర్చుకున్నాడో. మొత్తం దొంగతనం చేసుకుని వచ్చినట్టే ఉన్నాడు వాడంతా. దొంగతనం చేసిన వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు. అదే కాకుండా ఆ వస్తువులు కూడా, వాడి వస్తువులు వాడిని అసలు వదిలిపెట్టను. ఎలా ఉందిరా, దెబ్బలు బాగున్నాయా? ఏయ్ మామూలుగా కొట్టట్లేదు. హల్క్ గాడి సూట్ వేసుకున్నాడు, ఎవడో నూపు గడిలా ఉన్నాడు. అస్సలు ఏం చేయలేకపోతున్నాడు. అదే కాకుండా తోరిగడి దెబ్బలు కూడా మామూలుగా ఉండవు కదా. హల్క్ మామ సూట్ సరిగా వాడడం రాకుండా ఇది వేసేసుకున్నాడు వీడు. ఎంత ధైర్యమే నీకు? నన్ను కొడతావా నువ్వు? ఇప్పుడు చూడే నిన్ను ఏం చేస్తాను. నన్ను కొట్టాలంటే ఎంత ధైర్యమైనా సరే సరిపోదా. అటువంటిది నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఎంత ధైర్యమో? నిన్ను కొట్టాలన్నా కూడా ధైర్యం కావాలా? నువ్వు ఇప్పుడు నన్ను ఎంతైనా కొట్టచ్చు, కానీ నాకు ఈ పవర్స్ అలవాటు. అమ్మా అరే నువ్వు అయిపోయావురా. నా చేతుల్లో చుక్కలు చూపించేస్తాను నీకు. కొంచెం తప్పుకో. వాడు ఆటోమేటిక్. అయ్యా బాబోయ్ ఎంత పని చేసావు. రేజ్ బూస్ట్ వేసాడు వాడు. ఏం కాదులే, నువ్వైతే కొంచెం అడ్డు తప్పుకో. వాడిని కొట్టాలంటే బ్యాక్ సైడ్ నుంచి వచ్చి ఒక్క దరువై, అప్పుడు ఈజీగా కొట్టేయచ్చు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. మన స్క్విడ్డాల్ వచ్చేసి ఎలా కొడుతుందో నువ్వే చూడు. ఓరి నాయనో, కానీ మన స్క్విడ్డాల్ని పిప్పి చేసేస్తున్నాడు అసలు. ధైర్యం కూడా అక్కర్లేదు అన్నవి ఇదేనా? నా దగ్గర దెబ్బలు గట్టిగా కాచేస్తున్నావే. ఇప్పుడు నిన్ను ముక్కలు చేసి భూమిలో పాతి పెట్టకపోతే నా పేరు చెప్పరా. నీ పేరేంట్రా చెప్పరా. నువ్వు హల్క్ గడ్ అనుకుంటున్నావు ఏంటి? నా పేరు అని చెప్పేసి అంటున్నావు. దొంగ వెదవా,
ఎలా ఉంది తోరు మామ దెబ్బ? ఇప్పుడు నీకు చూపిస్తాను చూడు, అప్పుడు నువ్వు అంటావు అబ్బా. ఓహో, ఏమి రైమింగ్ వదిలింది మన స్క్విడ్డాలు. ఇప్పుడు నేను చూపిస్తాను దెబ్బ, నువ్వు అంటావు అబ్బా. ఆహా, మామూలుగా లేదు. కవిత్వాలు కూడా పెట్టించవచ్చేమో మన స్క్విడ్డాలతో. వదలా, ఏం చేస్తున్నావు? కొరికేస్తున్నావు. వదరా వదరా వదరా. మొత్తానికి మన స్క్విడ్డాల్ అయితే వాడికి చొక్కలు చూపించేసింది. అదే కాకుండా వాడి పవర్ కూడా భలే లాక్కుంటుంది. అసలు నీ దగ్గర ఉన్నటువంటి పవర్ చాలా అంటే చాలా గొప్ప తెలుసా. వేరే వాడి పవర్ లాక్కోవడం అంటే మామూలు విషయం కాదు. సరే, ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ ఎవడు అంతు? ఇంకెవడు? ఐరన్ మ్యాన్ ఒక్కడే ఉన్నాడు అనుకుంటా. లెట్స్ గో. ఏంటంతగడు బాబు, మన స్క్విడ్డాలను అలా కొడుతున్నాడు వాడు. ఐరన్ మ్యాన్ అంటే నార్మల్గా కొడతాడు అనుకున్నాను కానీ మరి ఇంత ఘోరమా? అయ్యో బాబోయ్, అరే మెడ పట్టుకుని ఇరిచేస్తున్నాడు. ఎంత ధైర్యమే నా యొక్క క్యాంపెయిన్ దగ్గరికి వచ్చి నన్ను కొడదామని చూస్తావా? ఈ ఐరన్ మ్యాన్ గడి యొక్క దెబ్బలు ఎలా ఉంటాయో చూపిస్తాను. ది ఫేక్ ఐరన్ మ్యాన్. ఐరన్ మ్యాన్ కి ఎక్కువ, ఆ ఫేక్ ఐరన్ మ్యాన్ కి తక్కువ. ఫేకే పేరుకి, కొట్టుడి దెబ్బ మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది. రేయ్, ఇది గుర్తు పెట్టుకో. నువ్వు ఐరన్ మ్యాన్ లా మాట్లాడినంత మాత్రాన నువ్వు నిజమైన ఐరన్ మ్యాన్ అయిపో. గాయస్, ఈ యొక్క ఫైట్ చూస్తుంటే స్క్విడ్డాలకి అయితే చాలా అంటే చాలా డ్యామేజ్ అయిపోయేలా ఉంది. మీరైతే లేట్ చేయకుండా ఒక లైక్ కామెంట్ చేసేయండి. అప్పుడు మన స్క్విడ్డాలకి అయితే ఏం కాదు. ఎంత కొట్టాలి నిన్ను? ఇప్పుడు చూడే, నా దగ్గర ఉన్నటువంటి రిపల్సర్స్ వేసి కుమ్మేస్తా. అరే ఏంటి, మొత్తం పెద్ద రిపల్సర్సే వాడుతున్నాడు. ఇప్పుడు మన స్క్విడ్డాల్ అయితే చాలా డేంజరస్ పరిస్థితిలో అయితే ఉంది. వామ్మో, ఈ ఐరన్ మ్యాన్ ఒక్కడిని చంపితే చాలు, ఇంకా మన యొక్క స్క్విడ్డాల్ అయితే మోస్ట్ పవర్ఫుల్ అయిపోయి మన వాళ్ళైతే సేవ్ చేయొచ్చు. కానీ మనం అనుకున్న విధంగా జరగట్లేదు రషించాన్. ఎలా కొడుతున్నాడు చూడు వాడు. మొత్తం చాలా అంటే చాలా డేంజరస్ పవర్స్ అయితే వాడుతున్నాడు. డోంట్ వరీ అంతగడు బాబు, మీరు ఇందాక నుంచి ఒక విషయం మర్చిపోయారు అనుకుంటా. మన స్క్విడ్డాల్ యొక్క పవర్ మన స్క్విడ్డాల్ కూడా తెలియదు. స్క్విడ్డాల్, నీ యొక్క పవర్ నీకు కూడా తెలియదు. ఇంతవరకు నువ్వైతే చాలా అంటే చాలా మందిని చంపావు, వాళ్ళ పవర్స్ తీసుకున్నావు. వాళ్ళ పవర్స్ అన్ని వాడి వాడి ఎంత చూడు. అదే ఎన్నాళ్ళకి పనికొచ్చావరా డోరేమాన్ గా. మొత్తానికి చూడు, మన స్క్విడ్డాల్ లేచింది. హల్క్ మామ థండర్ స్లాప్ అయితే కొడుతుంది. చూడు ఎక్కడికో వెళ్ళి పడుతున్నాడు. ఇక మీదట మనం తీరిగ్గా ఉండొచ్చురా. కానీ ఏంట్రా డోరేమాన్ గారిని ఏదో అన్నావు నువ్వు. ఎన్నాళ్ళకి పనికొచ్చావా? నువ్వే ఇంకా సరిగా పనికి రాలేదు. వాడు ప్రతిదానికి పనికొస్తూనే ఉంటాడు. నేను కూడా ప్రతిదానికి పనికొస్తూనే ఉంటాను, కానీ మీరు నన్ను గుర్తించరంతే. సర్లే గాని ఆ విషయం పక్క నుంచి. ఓరి నాయనో, ఏంటా దెబ్బ? దెబ్బకి ఎక్కడికో ఎగిరి పడిపోయాడు. ఇప్పుడు ఎలా ఉంది ఐరన్ మ్యాన్? నో 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 నో. శబాస్ స్క్విడ్డాల్, మొత్తానికి సాధించావు. ఇక మీదట మనమైతే మన అవెంజర్స్ ని కాపాడడం ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. నువ్వైతే మొత్తం అందరినీ ఫినిష్ చేసావు. ఫేక్ అవెంజర్స్ లేరు, ఎవ్వరు లేరు. సూపర్. ఇంకా లేట్ చేయకుండా మన వాళ్ళని కాపాడుకుందాం. కానీ అంతేగడు బాబు, ఆ స్క్విడ్డాల్ ఏంటి అలా చూస్తుంది? స్క్విడ్డాల్, ఏమైంది? స్టార్టింగ్ కంటే ఇంకొంచెం భయంకరంగా కనబడుతున్నావు. ఏమైనా ప్రాబ్లమా? మొత్తానికి అన్ని పవర్స్ నా వశమయ్యాయి. తీసుకోండి. ఇప్పుడు మిమ్మల్ని కూడా చంపి లాస్ సెంటోస్ మొత్తం నాశనం చేస్తాను. నా దగ్గర ఇప్పుడు చాలా పవర్స్ ఉన్నాయి. వస్తున్నాను లాస్ సెంటోస్. ఇప్పుడు ఒక్కొక్క పవర్ యూజ్ చేసి అందరినీ ఫినిష్ చేసేస్తాను. పారిపోండి, దయ్యం వచ్చింది, మనల్ని చంపేస్తుంది. భయపడండి. మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇప్పుడు ప్రతి ఒక్కరిని అలానే భయపడతా. ప్లీజ్ మమ్మల్ని వదిలిపెట్టి. ఓరి నాయన, ప్రతి ఒక్కరు ఈ పవర్స్ కే భయపడుతున్నారు. ఇప్పుడు ఫ్లాష్ పవర్ యూజ్ చేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అంతం చేసేస్తా. నాకు ఇంత మంచి పవర్స్ వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. ఇక మీదటంతా ఈ లాస్ సెంటోస్ ప్రజలు నా బానిసలు. వదిలిపెట్టు. ఓ నో. ప్రతి ఒక్కరి అరుపులు ఎంత బాగున్నాయి, చాలా వినసొంపుగా ఉన్నాయి. ఇలానే అరుస్తూ ఉండండి. ఇప్పుడు మీ అందరినీ ఏం చేస్తానో చూడండి. మొత్తానికి ఫ్లాష్ పవర్ కూడా వాడేసి అందరినీ ఫినిష్ చేసా. అరే, రక్త పిశాచ్ వచ్చింది, పారిపోండి, మనల్ని చంపేస్తుంది. అవునవును, రక్త పిశాచి. వద్దు, మమ్మల్ని ఏం చేయొద్దు. ప్రతి ఒక్కరూ ఇలా అరుస్తుంటే ఎంత బాగుందో.
ఎంతో మంచి మజా వస్తుంది. ఇప్పుడు మీ అందరినీ ఏం చేస్తానో చూడండిరా. నా దగ్గర ఉన్న ఐరన్ మ్యాన్ పవర్స్ తో మీ అందరినీ కాల్ చేస్తా. ఇప్పటి వరకు నా రిపల్సర్సే చూశారు. ఇప్పుడు బస్సులు, కార్లు, అలానే ప్రతి వెహికల్ కాల్చి పడేస్తా. ఇక మీదట మీరందరూ నా బానిసలు. అలానే బిహేవ్ చెయ్యాలి, లేకపోతే మీ అందరినీ ఏం చేస్తానో తెలుసు కదా. ఓరి నాయనో, అమ్మా ఏంట్రా బాబు ఇంత ఘోరంగా కొట్టింది? ఏంట్రా ఈ స్క్విడ్ డాల్ మనకి ఇలా అండిచ్చేసింది? అస్సలు అర్థం కావట్లేదు. అంతకుడు బాబు, మన లాస్ సెంటర్స్ ఇప్పుడు పెద్ద సమస్యలో ఉంది. ఆ స్క్విడ్ డాల్ అందరినీ అంతం చేసేస్తానని చెప్పేసి మనల్ని కొట్టేసి మరీ వెళ్ళింది. అవును అంతకుడు బాబు, ఇప్పుడు ఏమవుతుంది ఏంటో చాలా భయంగా ఉంది. మనమైతే తొందరగా వెళ్ళి దాన్ని ఆపాలి, లేకపోతే మన వాళ్ళందరూ ఇంకా కనబడరు. మనకి చాలా అంటే చాలా ఘోరంగా చంపేస్తుంది. దాని దగ్గర ప్రతి ఒక్క అవెంజర్ పవర్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనమైతే తొందరగా వెళ్ళి దాన్ని ఆపాలి. కానీ దాన్ని ఆపాలంటే ఎలా ఆపాలో మనకి తెలియదు కదా షించాన్. యాక్టివేషన్ మాత్రమే మనకు తెలిసింది. డీయాక్టివేషన్ కోసం మళ్ళీ మన టోనీ మామని అడగాలనుకుంటా. అవును, బాగా చెప్పావురా అందుకని బాబు. లేట్ చేయకుండా మనమైతే వాళ్ళ దగ్గరికి వెళ్దాం పదా. మన టోనీ మామల్ని విడిపించామంటే ఇంకా వాళ్ళైతే డీయాక్టివేట్ ఎలా చేయాలో చూసుకుంటారు. పదండ్రా, తొందరగా మనమైతే బయలుదేరాలి. చాలా అంటే చాలా ఘోరం ఇది. మనమైతే స్క్విడ్ డాల్ నమ్మి చాలా అంటే చాలా పెద్ద పని అప్పు చెప్పాం. కానీ తనకి పవర్స్ వెళ్ళిపోయి ఈ విధంగా మారుతుందని అస్సలు అనుకోలేదు. కానీ స్క్విడ్ డాల్ చాలా మంచిది కదా, ఇలా ఎందుకు మారింది? సర్లే, అది తర్వాత చూద్దాం. ముందుగా వచ్చేసి మన టోనీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళని కాపాడదాం. లెట్స్ గో. ఓకే గైస్, నేనైతే మొత్తానికి లోపలికి వచ్చేసాను. మన షించాన్ని, డోరేమాన్ని బయటనే ఉంచాను. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు లోపలికి వస్తే చాలా ప్రాబ్లం అవ్వచ్చు కదా, అందుకనే బయట ఉంచాను. కానీ ఇక్కడ చూడండి, మొత్తం డిఫరెంట్గా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సూట్ వేసుకుని ఉన్నారనమాట. అంటే నాకు తెలిసినంత వరకు వీళ్ళందరూ ఒక సెపరేట్ గ్యాంగ్ అనుకుంటా. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు వాడతారు అనుకుంటా సూట్ వచ్చేసి. అందుకే ఎగ్జాక్ట్ గా ఇక్కడైతే 5 మెంబర్సే ఉన్నారు. ఏంట్రా కోతేనాయలా, ఇందాక నిన్ను చూశాను కదరా, మళ్ళీ అలా బతుకున్నావు? నాకు తెలిసినంత వరకు వీడు వేరే వాళ్ళ ఉన్నాడు, కానీ కోతి మాస్క్ అయితే వేసుకున్నాడు అనుకుంటా. ఏంట్రా దమ్ముంటే ఎదుర్రా. అయ్యా, మంచి క్లియర్ కట్ గా వచ్చాడు, కానీ మనమే మిస్ చేసుకున్నాం. ఓకే, ఎస్, మొత్తం టార్గెట్ అయితే టేక్ డౌన్ చేసాం. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు లేట్ చేయకుండా మన వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం. లెస్ట్రే మనకైతే ఈ యొక్క లొకేషన్ ఇచ్చాడు, కానీ మీకైతే ఈ లొకేషన్ ఎలా వచ్చిందని చెప్పేసి డౌట్ అయితే రావచ్చు. ఎలా వచ్చిందంటే మన లెస్ట్రే చెప్పాడు. ఇందాకలో మన టోనీ గడికి ఫోన్ చేశాం కదా, దాని ద్వారా ట్రేస్ చేసి మరీ లొకేషన్ అయితే కనుక్కున్నాడు. ఓకే, లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం. ఎస్, మొత్తానికి మన అవెంజర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. రేయ్, నేనైతే వచ్చేసాను. మీ అందరినీ కాపాడదామని చెప్పేసి వచ్చేసాను. వాళ్ళందరినీ ఫినిష్ చేసేసాను. కానీ రండి, మొత్తానికి మీకైతే ఏం కాలేదురా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీకేమైనా అవుతుందేమో అని చెప్పేసి చాలా భయపడ్డాను. దేవుడి దేవల్ల మీకు ఒక్కరికి కూడా ఏం కాకుండా ఉన్నందుకు చాలా హ్యాపీ. వావ్, అంతకడనా, నువ్వు గనక రాకపోయినట్లయితే మేము ఇక్కడే ఉండిపోలేమని చెప్పేసి అనుకున్నాను. కానీ మా యొక్క పవర్స్ వాడి లాస్ సెంటర్స్ మొత్తం చాలా అంటే చాలా ధ్వంసం చేస్తా అని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఏం చేశారో చెప్తావా ఒకసారి? ధ్వంసం చేయడం గురించి పక్కనుంచితే నాకు తెలిసినంత వరకు వాళ్ళైతే మన పవర్స్ ద్వారా చాలా అంటే చాలా డబ్బు అయితే ఎర్న్ చేసుంటారు. అది మాత్రం పక్కా. అవును, నాకైతే ఖచ్చితంగా తెలుసు. నా పవర్స్ కూడా యూజ్ చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా డబ్బు సంపాదించుంటారు. కానీ వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో? వాళ్ళు బతికున్నారా లేకపోతే నువ్వు చంపేశావా? ఇంకా బతికొండడం ఎలా అవుతుందిరా? వీడిక్కడి వరకు వచ్చాడంటే ఖచ్చితంగా వాడిని చంపేసే ఉంటాడు. ఏరా ఫ్రాంక్లిన్, వాళ్ళందరినీ చంపేసే ఇక్కడికి వచ్చావా? అలా అయితే మాత్రం హ్యాట్స్ ఆఫ్ రా. మేం చేయలేంది నువ్వు చేసావు. లేదు 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 లేదు, వాళ్ళని నేను చంపలేదురా. మన స్క్విడ్ డాల్ ఉంది కదా, ఒక్కొక్కరిని చంపి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పవర్స్ అన్ని లాక్కొని మరి మిగతా వాళ్ళైతే ఫినిష్ చేసింది. కానీ వచ్చిన సమస్య ఏంటంటే స్క్విడ్ డాల్ వచ్చేసి ఈవిల్ స్క్విడ్ డాల్ అయితే మారిపోయింది. ఇప్పుడు దాన్ని ఎలా అయినా సరే మనం ఆపాలరా. ఎంత ఆపుదాం అనుకున్నా కూడా మమ్మల్ని చాలా దారుణంగా కొట్టింది. అలానే లాస్ సెంటర్స్ కూడా అంతం చేసేద్దామని చెప్పేసి చూస్తుంది. డోంట్ వరీ రా ఫ్రాంక్లిన్, నేనున్నాను కదా. నా ల్యాబ్ లో అయితే దాన్ని మళ్ళీ డీయాక్టివేట్ అయితే చేయాలి. దాని లోపల ఉన్నటువంటి ఏదో చిప్ లూజ్ అయింది అనుకుంటా, అందుకని ఈ విధంగా జరుగుతుంది. లేట్ చేయకుండా మన ల్యాబ్ లోకి వెళ్ళి ఆ పని అయితే చేద్దాం. అప్పుడు నార్మల్ అవుతుంది. టోనీ మామా, తొందరగా కానివ్వు. చాలా అంటే చాలా పెద్ద సమస్యలో ఉన్నాం మనం. మళ్ళీ పోలీసులు వీళ్ళు వాళ్ళు మన దగ్గరికి వస్తారు. ఏం పర్వాలేదు, మనం జరిగిందంతా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అంతగా కావాలంటే వీడియో అయినా కూడా రికార్డ్ చేసి పెడదాం, నో ప్రాబ్లం. కానీ ముందుగా నాకు స్క్విడ్ డాల్ యొక్క నేమ్ చెప్తారా? క్లియర్ కట్ గా ఉండాలి. స్క్విడ్ డాల్ నేమ్ చెప్పారంటే డీయాక్టివేషన్ ఇప్పుడే జరుగుతుంది. స్క్విడ్ డాల్ నేమా? స్క్విడ్ డాల్ నేమ్ వచ్చేసి స్క్విడ్ డాల్ లేకుండా ఓన్లీ రియల్ నేమ్ వచ్చేసి యంగ్ హీ. స్పెల్లింగ్ వచ్చేసి YOUNG, యంగ్ HEE, యంగ్ హీ.
కమాన్ మ్యాన్ టోనీ యూ కెన్ డూ ఇట్. మొత్తానికి వాళ్ళ పేరు కూడా ఎగ్జాక్ట్ గా చెప్పేశారు. డీయాక్టివేట్ అయిపోయిందంటే మాత్రం ఇంకా మన లాస్ సెంటోస్ మొత్తం సేఫ్ అయిపోయినట్లే. జస్ట్ లాస్ట్ చిన్న స్టెప్ ఉందిరా, అంటే డీయాక్టివేషన్ కి కొంచెం టైం పడుతుంది. మీరు గనక ఉన్నట్లయితే 1 hour అయినా పట్టొచ్చు. ఓకే, ఎస్, డన్. మొత్తానికి డీయాక్టివేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, డీయాక్టివేషన్ అయిపోయింది. మన స్క్విడ్ డాల్ కూడా వచ్చేసింది. సారీ స్క్విడ్ డాల్, కానీ నువ్వు నార్మల్ గానే ఉన్నావు కదా. హ, నాకు డౌటే, ఏదో తేడా కొడుతుంది. అందుకని బాబు ఎందుకైనా మంచిది ముందుగా వచ్చేసి ఒకసారి దాని భుజం మీద కూర్చో. అప్పుడేమైనా అనకపోయింది అనుకో, నో ప్రాబ్లం. ఏమనంటే మేము ఇక్కడ నుంచి పారిపోతాం. ఆకర్షించాను నువ్వు అక్కడివి, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఇలానే మాట్లాడతావు. అందుకని బాబు కళ్ళు మొహం అంతా నార్మల్ గానే ఉంది. రెడ్ గా మారాల్సింది నార్మల్ గానే ఉంది కాబట్టి స్క్విడ్ డాల్ అయితే ఇప్పుడు మంచిగా మారిపోయింది. సారీ, నేను మంచిదానిగా మారిపోవడం కాదు, నేను మంచిదాన్ని. కానీ నా పవర్స్ లో ఏ లోపం వచ్చిందో ఏంటో ఈ విధంగా జరిగింది. నన్ను క్షమించండి ఫ్రాంక్లిన్, సారీ. ఓకే స్క్విడ్ డాల్, నో ప్రాబ్లం. నువ్వు చేసింది మామూలు పని అయితే కాదు, చాలా అంటే చాలా గొప్ప పని చేసావు. అందరినీ కాపాడావు, అలానే లాస్ సెంటోస్ ని కూడా కాపాడావు. దీనికి నీకు ఎంత పొగిడినా తప్పులేదు. నువ్వు అనుకోకుండా చేసావు, అది నువ్వు కావాలని చేయలేదు కాబట్టి దానికోసం ఫీల్ అవ్వాల్సిన పనే లేదు. అవును, స్క్విడ్ డాల్ గనక లేకపోయినట్లయితే ఈ విధంగా జరిగేదే కాదు. మనం ఈ విధంగా మన అవెంజర్స్ అందరినీ తిరిగి తీసుకొచ్చే వాళ్ళమే కాదు. అందుకని స్క్విడ్ డాల్ కైతే జై కొట్టాలి మనందరం. అవును, జై హో స్క్విడ్ డాల్. ఫ్రెండ్స్, మీరు కూడా జై కొట్టండి. ఎందుకంటే మన స్క్విడ్ డాల్ లేకపోయినట్లయితే మన లాస్ సెంటోస్ ఉండేదే కాదు, మన అవెంజర్స్ కూడా ఉండేవారే కాదు. అందుకని జై స్క్విడ్ డాల్.